జార్జ్ వాషింగ్టన్ వాస్తవానికి దేవుని వాక్యం అంటే చెవి కోసుకునేవాడండి. ఎన్ని గంటల వాక్యం చెప్తేనే వినేవాడట. దేవుని వాక్యం అంటే అంత ఆసక్తి. ఇంటికి రావటం, దేవుని వాక్యం ముందేసుకోవడం, చదువుకునేవాడు. దేవుని వాక్యం వినటం అన్నా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం అన్నా జార్జ్ వాషింగ్టన్ చాలా ఇష్టమట. అతడు ప్రెసిడెంట్ అవ్వకముందు ఆయన ఒక మిలిటరీలో, అంటే అమెరికన్ మిలిటరీలో పనిచేసేవాడు. యుద్ధంలో పనిచేసినటువంటి వాడు ఆయన. ఆ టైంలో తల్లికి ఉత్తరాన్ని రాశాడట జార్జ్ వాషింగ్టన్, అమ్మా నీ ప్రార్థనలు చాలా శక్తివంతమైనవి అమ్మా, నీ ప్రార్థనలు చాలా చాలా ఉపయోగపడుతున్నాయి నాకు. యుద్ధ భూమిలో నన్ను కాపాడుతుంది, యుద్ధ భూమిని రక్షిస్తుంది. శత్రువు యొక్క తుపాకీ గుళ్ళు నా బాడీలోకి వెళ్లకుండా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత ఆ తుపాకీ గుళ్ళు నా సూట్కి ఇక్కడ తగులుతున్నాయి కానీ నా గుండెకి తగలట్లేదమ్మా. మోరోవరు ఆ తుపాకీ గుళ్ళు నా గుర్రానికి తగులుతున్నాయి కానీ నాకు తగలట్లేదు. నా గుర్రాలు చచ్చిపోతున్నాయి, నా గుర్రాలు గాయాలు పాలవుతున్నాయి కానీ నేను మాత్రం సజీవ లెక్కలో ఉన్నాను. బికాస్ ఎందుకు తెలుసా, నీ ప్రార్థనలు అమ్మా అని చెప్పి లెటర్ రాసేవాడట. ఎవరు? తన బయోడేటాలు రాసుకుంటూ వచ్చాడు తన తల్లి గురించి. ఎంత మంచి తల్లి అండి. నిజంగా ఆ కుమారుని ప్రార్థనలో దైవికంగా పెంచింది, వాక్యంలో పెంచింది. వాక్యం అంటే కూర్చోవాలరా, వాక్యాన్ని వినాలరా, వాక్య ప్రకారం జీవించాలని చెప్పి పిల్లల్ని ఆదేశించి దైవికంగా పెంచినటువంటి తల్లులు ఈ ప్రపంచానికి గొప్ప గొప్ప దేవుని సేవకులను అందించగలిగారు. ఒక గొప్ప ప్రెసిడెంట్ అయిపోయాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక మాట అంటాడు తెలుసా, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు గవర్న్ 2 years వితౌట్ బైబుల్ అండ్ వితౌట్ ప్రేయర్ అంటాడు. మీరు అతని కొటేషన్, జార్జ్ వాషింగ్టన్ కొటేషన్ ఇక్కడ పెడుతున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్ టు గవర్న్ ద వరల్డ్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా ప్రపంచాన్ని పరిపాలన చేయడం అసాధ్యం. ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ నేషన్స్ టు అక్నాలెడ్జ్ ద ప్రావిడెన్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. ప్రతి ఒక్కరి యొక్క డ్యూటీ ఏంటి తెలుసా, ఆయన అధికారానికి ప్రతి దేశం కూడా ఒప్పుకోవాలి. సో ప్రావిడెన్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ టు ఒబే హిజ్ విల్, ఆయన యొక్క చిత్తము, టు బి గ్రేట్ఫుల్ ఫర్ హిస్ బెనిఫిట్స్ అండ్ హంబ్లీ ఇంప్లోర్ హిస్ ప్రొటెక్షన్ అండ్ ఫేవర్ అని చెప్తే అమెరికా ప్రజలు ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జైట్ అయిపోయారు. అతను చెప్తున్నటువంటి వాక్యానుసారంగా అమెరికాని పరిపాలన చేయాలి. సో క్రిస్టియన్ మూలాలతో అమెరికాని పరిపాలన చేయాలని ఒక గొప్ప రూల్స్ సెట్ చేసినటువంటి వ్యక్తి జార్జ్ వాషింగ్టన్. అంత గొప్ప స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అంత మంచి స్పిరిచువల్ స్టాండర్డ్స్ తల్లి నుంచి వచ్చినాయి అని ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు.